ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఫుల్ వీడియోకి అయితే స్వాగతం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టినేయండి. ఇంకా మేము ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే నెహ్రూ జులాజికల్ పార్క్ అంట. ఈ వీడియో ముఖ్య కారణం ఏమేనంటే మీరు లాస్ట్ వరకు చూస్తే అయితే మీకే తెలుస్తుంది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత మనీ తీసుకోపోవాలి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ప్లాన్ చేసుకోవాలని అయితే మొత్తం క్లియర్ గా అయితే చెప్తాను అనమాట. నార్మల్ గా ముందు మా అన్నోళ్ళు వచ్చినప్పుడు అయితే టికెట్ 70 రూపీస్ చెప్పినారంట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 100 రూపీస్ అయిపోయింది. సరే అని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినాము. ఇంకా బయట అయితే చెకప్ ఉంటుంది అనమాట. నార్మల్ గా బయట ఎలానో 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం కదా, ఇంక లోపల అన్ని ఫ్రీగానే చూడొచ్చు అని అయితే నేను అనుకున్నా. ఇంక ముందర వెళ్తానే ఫస్ట్ ఫిషెస్ దగ్గరే 10 రూపీస్ టికెట్ అయితే పెట్టినారు. సరే అని చెప్పి బయట కొన్ని ఫిషెస్ ఉంటే అవి చూసుకొని ముందరకైతే వచ్చినాము. మేము వెళ్ళింది అయితే ట్యూస్డే అనమాట. ఇంకా స్కూల్ పిల్లలందరినీ కానీ ఇక్కడ పార్క్ చూపించడానికి ఏమో తోడుకొచ్చినారు అనుకుంటా. ఇంక ఈ ప్లేస్ లో అయితే లాస్ట్ టైం ముసిళ్ళు తాబేళ్ళు అన్ని పెద్ద పెద్ద పెట్టినారంట, కానీ ఈసారి అయితే చిన్న బాతులు పెట్టినారనమాట. ఇంకా ప్రతి దాని దగ్గర ఇలాంటి బోర్డు అయితే వేసింటారు, ఇంకా జంతువు నేము, దాని లైఫ్ స్పాన్ అలా అన్ని వేసింటారు. ఇంకా మేము ఇది వెళ్ళేసరికి అయితే చూడండి ఎలా లోడుకుంటూ ఇవి రెండు అయితే ఆడుకుంటున్నాయి అనమాట. ఇంకా అలా అవి చూసుకుంటూ ముందరికి వెళ్ళామా అంటే మిడిల్లో వచ్చి జంతువులు ఉంటాయన్నమాట. చుట్టూ ఇలా వాటర్ అయితే పెట్టింటారు, అంటే వాటిని క్రాస్ చేయకుండా. ఇంకా దాంట్లోనే తాబేళ్ళు అయితే వదిలింటారు అనమాట. చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో. ఇంక ఇక్కడ ఏ జంతువు ఉందని అయితే మాకు క్లియర్ గా తెలియదు, కానీ లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటా. ఇంకా పిల్లలు కానీ వచ్చినారు అనమాట మాతో పాటు ఇక్కడ చూడడానికి అయితే. ఇంకా నేనైతే జూలకు రావడం ఇది థర్డ్ టైం అనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే తిరుపతిలో వెళ్ళినాను. ఇంకా సెకండ్ టైం అయితే తాంబరం దగ్గర వండలూరు అని ఉంటుంది, అక్కడ వండలూరు జూ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళినాం అనమాట. ఇంకా థర్డ్ టైం అయితే ఇక్కడికి వస్తాం అనమాట. డైరెక్ట్ గా హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి. దీని లోపల ట్రైన్ ఫెసిలిటీ గానీ ఉంటుంది అనమాట. ఇంకొద్దిసేపు పోనీ ట్రైన్ కానీ క్లియర్ గా వీడియో అయితే తీసిన అది కానీ వస్తుంది. సరే అని చెప్పి అక్కడి నుంచి నేరుగా ముందరికైతే వచ్చినా. ఇంక ఇక్కడైతే పక్షులు ఉంటాయి అనమాట, ఏదో వెట్ ల్యాండ్స్ అని ఒకటి పేరు అయితే పెట్టినారు అక్కడ. సరే అని చెప్పి ఆ పక్షిని చూసుకొని ఇంకా ముందరికైతే వెళ్ళినాం అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకొద్దిగా ముందరికైతే వెళ్ళినామా. ఇంకా మేము ముందరికి వెళ్ళేసరికి మా వెంబట పిల్లలు అయితే వస్తున్నారు అనమాట వరుసకి. ఇంకా నాకు తెలిసి మేము 6th క్లాస్ లో అనుకుంటా. ఇంకా మమ్మల్ని కానీ ఇలా ఎగ్జిబిషన్ కి అయితే తీసుకెళ్ళినారు తిరుపతిలో. ఏ కాలేజ్ అంటే కాలేజ్ నేమ్ అయితే కరెక్ట్ గుర్తులేదు అనుకుంటా, ఎస్వి కాలేజ్ అనుకుంటా నాకు తెలిసి. ఆ ఎగ్జిబిషన్ కి అయితే తీసుకెళ్ళినారు మమ్మల్ని. ఇంకా అదైతే ఎగ్జిబిషన్, ఇంక ఇదైతే పార్క్ అనుకో, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంకా సరే అని చెప్పి అలా ముందరికి వెళ్ళాం. ఇంక ఇదైతే అడవి పిల్ల అంట. ఇంకా మా ఏరియాలో కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇంకా ఇంటికి వచ్చి కోళ్ళం కానీ పట్టుకోపోతుంటాయి అప్పుడప్పుడు. ఇంకా అలా అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామా. ఇక్కడ వైట్ టైగర్ అయితే ఉండింది అనమాట. ఇంక మేము వెళ్ళిందే మధ్యాహ్నం టైంలో, ఇంక ఎండ కాస్తుంది అని చెప్పేసి ఇంకా అదైతే లోపలికి వెళ్తుంది అనమాట నీడ కోసం అని చెప్పేసి. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి కొద్దిగా ముందరికి అయితే వెళ్ళినాం అనమాట. ఇంక ఇదైతే బటర్ఫ్లై జోన్ అంట. ఇంక ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి, కొండపైనకి వెళ్ళాలని చెప్పినారు. ఇంక లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ బటర్ఫ్లై స్టాచ్యూలు, బటర్ఫ్లై బొమ్మలే ఉన్నాయి, కానీ ఒరిజినల్ బటర్ఫ్లైలు ఎక్కడ ఉన్నాయో మాకైతే తెలియదు అనమాట. ఏదో ఒకటి 2-3 అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మధ్యలో కనిపిస్తుంది పెద్దది బటర్ఫ్లై, ఇంకా అదైతే సిమెంట్ తో చేసింది అనమాట, ఒరిజినల్ అయితే కాదు. ఇంకా అలా అక్కడి నుంచి ముందరికి వెళ్తే ఇది స్టాచ్యూ లాగా ఉంటుంది. ఇంకా దాని పక్కలోనే ఇది బటర్ఫ్లై సింబల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ లో ఎండింగ్ దగ్గర ఇలా సిమెంట్ తో కొత్తగా కట్టినారు. ఇంకా ఇక్కడ మధ్యలో అయితే ఏం పెంపు చేయలేదు అనమాట, దాని మిడిల్ లో ప్లాంట్స్ అలాంటివన్నీ. ఆ ముందరికి వెళ్తే అంటే ఇక్కడ వాటర్ లో అయితే చూడండి రెయిన్బో అయితే ఫామ్ అయింది. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి బయట వచ్చేసి ఇంకా ముందర పీకాక్స్ అన్ని ఉంటాయని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఇదైతే వైట్ పీకాక్ అంట. ఇంకా దీని పక్కలో ఇంకా వేరే వేరే పక్షులు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడో ముడుకుల్లో అయితే వెళ్ళి కూర్చున్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే ఇవి కోళ్ళు అనమాట, నార్మల్ గా మన ఇంటి దగ్గర ఉంటాయి చూడాలి అలాంటి పుంజుకోళ్ళు ఇవి. ఇంకా అలా వాటిని చూసుకుంటూ ముందరికి వెళ్ళామా. ఇంకా ఎక్కడెక్కడ ఏం టికెట్ కొనాలి, ఎంత డబ్బులు పెట్టాలని చెప్పేసి. ఇంక ఇక్కడ ముందరికి వెళ్తే రైల్వే ట్రాక్ పక్కలోనే అనమాట. ఇది ఓపెన్ ప్లేస్ ఉంటుంది మొత్తము. ఓన్లీ ఆస్ట్రిచ్ ఇవి లైక్ డియర్ ఇవి ఉంటాయి కదా, జింకలు దుప్పులు అంటాం చూడు, వాటిని అయితే వదిలింటారు అనమాట ఫ్రీ ఏరియాలో. ఇంకా తిరుపతిలో లాగా అయితే కాదు, ఇక్కడ కొంచెం దూరంగానే ఉంటుంది. తిరుపతిలో అయితే లైక్ ఐ థింక్ మెస్ వరకు వెళ్ళొచ్చు కొంచెం దగ్గరికి. ఇంకా వండర్లూరులో అయితే మనం వెళ్ళే దారిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట జింకలు అయితే. ఎవరన్నా చూసింటే మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అలా అక్కడి నుంచి ముందరికి వెళ్ళామా. ఇక్కడైతే ఒక ఏనుగుని కట్టేసినారు అనమాట లోపల పక్క. ఈ పక్క 2 పెద్ద ఏనుగులు అయితే ఓపెన్ లో కట్టేసినారు అనమాట. ఇంకా అక్కడ లోపల మనుషులు గానీ ఉన్నారు, ఏదో రెడీ చేస్తున్నారు. ఇంక ఇవే మనం అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. కొంచెం దగ్గరగానే ఉన్నాయి, పర్లేదు. ఇంక తిరుపతిలో అయితే కొంచెం దూరంగా ఉంటాయి. ఇంక ఇక్కడైతే ప్రతి దగ్గర మ్యాప్ ఉంటుంది అనమాట, మనం ఎక్కడ ఉన్నాం, ఇంకెలా వెళ్ళాలి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. అప్పుడైతే చెప్పినా కదా ట్రైన్ వీడియో వస్తుంది అని చెప్పేసి ఒకటి. ఇక్కడ ఉంది చూడండి ట్రైన్ వీడియో అయితే ఇదే అనమాట. ఇంక ఇలా తిరుక్కొని మొత్తం పార్క్ మొత్తం రౌండ్ వేసుకునేసి స్టార్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇది ఎక్కడుందని మేమైతే చూడలేదు అనమాట సరిగ్గా, అంటే ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలని చెప్పేసి. ఇంక మేము లోపలికి వచ్చిన తర్వాత అయితే చూసినాము. యాక్చువల్గా ఈ ట్రైన్ ఎక్కితే స్టాపింగ్ అనేది ఏముండదు అనమాట. మిడిల్ లో ఎక్కితామంటే ఇంక లాస్ట్ వరకు పోవడమే అంతే, ఇంకెక్కడ కానీ స్టాపింగ్ ఉండదు. ఇంక ఇందాక అంటే అట్లా వెళ్ళేసి ఇట్లా రిటర్న్ వచ్చినాం అనమాట ఇందాక వచ్చిన ప్లేస్ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళినామా. ఇంక ఇక్కడైతే చూడండి ఇవేవో నక్కలు అంట. ఇక్కడ మొత్తంగా అయితే 4-5 రకాల నక్కలు ఉంటాయి అనమాట. లైక్ దీన్ని ఏమంటారు నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఇంకా మన సైడ్ అయితే నక్కలనే అంటాము, ఒక రకమే కాదు. ఇంకా అటు సైడ్ అయితే మామూలుగా అంటే లైక్ నక్కలు లాగానే ఉంటాయి. ఇవి చూడండి కొద్ది పొడుగ్గా ఉన్నాయి. అట్లా 4-5 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తంగా. ఇంకా అవన్నీ చూసుకొని అయితే బయట వచ్చేసినాం మేము ఆతవ నుంచి. వీటి పక్కలోనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఎగ్ తిన్నామని చెప్పేసి టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు. ఇంక సరే అని చెప్పి ఇంకో దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. ఇది గోల్డెన్ జాకిల్ అంట. ఇంక మామూలు తెలిసిందే కదా, ఇది కానీ మామూలుగా మనం లెసన్స్లో కానీ చూసుకుంటాం అనమాట. ఇంక ఇవైతే 2 ఉన్నాయన్నమాట. ఆ లాస్ట్ లోడ్ పనుకుంది, ఇంక ఈ లాస్ట్ లోడ్ పనుకుంది. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే నేరుగా స్టార్ట్ అయిపోయినాం. ఇంకెవరెవరు వచ్చినామంటే నేను బాను మా అన్న అయితే వచ్చినాం అనమాట పార్క్కి. ప్రతి దాని దగ్గర ఇలా అడాప్టెడ్ బై అనేసి అని ఉంటుంది అనమాట. అంటే ఏం లేదనమాట. ఇంక ఈ జంతువుకి కావాల్సిన ఫుడ్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏమున్నా కానీ దీనికి కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అలా రామ్ చరణ్ కానీ ఇక్కడ ఏదో తీసుకున్నారని చెప్పినాడు, కానీ ఐ థింక్ లయనో
లేదా టైగర్ ఏదో రెండిట్లో ఏదో ఒకటైతే తీసుకొని దాన్ని అడాప్ట్ చేస్తాను అనమాట రామ్ చరణ్ కానీ. ఇంకా అదేందో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంక నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు అది ఏది అని చెప్పేసి. ఇంకా అలా కొద్దిగా ముందరకు వచ్చినామా, ఇక్కడైతే హైనాలు ఉన్నాయన్నమాట. ఏదో 2 ఉన్నాయి లోపలిగా పడుకోనేసి. సరే అని చెప్పేసి ఇక్కడ ఈ ఎదురు చెట్లతో బాగా ఇదిలాగా ఉంటుంది అనమాట, లైక్ డెన్ లాగా. దాంట్లో దూరం వెళ్తే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది అనమాట. అంటే ఫ్రెష్ వాటర్ కాదనుకో, ఇవి గబ్బు వాటర్. ఇంకా ఆ పక్క అలా దుంకుతాను కదా, ఇంక ఈ పక్క అయితే ఇలా ఫ్లో అయిపోతాంటాయి అనమాట. నేను ఇంక ఇవే వాటర్ అనుకున్నా, ఇంక వాటికైతే ఏం కాదు, ఫ్రెష్ గా పడతారనమాట వాటికి సపరేట్ గా వాటర్ అయితే వాళ్ళు. ఇంకా అలా వాటర్ ఫాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందరకైతే వచ్చినామా. ఇంక ఇక్కడైతే చేత చూడండి ఎలా పడుకుందో, అలసిపి పడుకుంది. ఫుడ్ అయితే ఫుల్ గా పెట్టాను అనుకుంటా, తినేసి జమ్మగా పడుకుంది టేబుల్ పైన. అంటే దగ్గరగానే ఉంటుంది అనుకో చూడడానికి. ఇంకా దానికి పక్కలోనే సింహాల బోర్డు అయితే ఉంది అనమాట. ఇంకా సింహాలు ఎక్కడ ఉన్నాయో మాకైతే కనిపించలేదు అనమాట ఈ మొత్తంలో. నాకు తెలిసి లోపలికి వెళ్ళిపోయింటాయి అనుకుంటా, ఫుడ్ వేసే టైం అయింటుంది వాటికి. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి కొద్దిగా ముందరకైతే వెళ్ళిపోయినాం అనమాట. హిపోటోపమస్ ఏమరనేది దాన్ని హిపోపోటం వాటి దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా వాటర్లో అయితే బతుకుండా సచ్చినాయి కానీ తెలియదు మాకైతే. అలా ఉన్నాయన్నమాట సైలెంట్ గా బొమ్మల్లాగా. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కొద్దిగా ముందరకైతే వెళ్ళినాం అనమాట. అక్కడ చూసిన బోర్డు పైన అయితే రైనో అని వేసినా అనమాట. ఇంక ఇదైతే సైజ్ మామూలుగా లేదు, దానిపైన ఏదో కవర్ చేసినట్టు దుప్పట్లాగా బాగా భారీగా ఉండింది. ఇంక సరే అని చెప్పి ఏమన్నా తిందామని చెప్పి అక్కడికి అయితే వెళ్ళినాము. ఇంక ఇక్కడ ఫుడ్ ప్రైజెస్ చూసేసి మాకైతే మతి పని చేయలేదు అనమాట. వీళ్ళు ఇక్కడ ఫుడ్ తో అయితే మామూలుగా బిజినెస్ చేయడం లేదు ఫ్రెండ్స్. అసలుకి 3 సమోసాలు అయితే 25 రూపాయలు అంట. అసలు ఆ సమోసాలు ఒకసారి కానీ మీ నోట్లకి సరిపోవు. ఇంకా బానుకి ఎలా సరిపోయింటాయి మీరే అర్థం చేసుకోండి. ఇంకెలానో అలా బాను అయితే సమోసాలు కావాలని పట్టుబట్టేసినాడని చెప్పి ఇంక నేరుగా వెళ్ళి అటు సైడ్ అయితే టోకన్ తీసుకొని ఇటు సైడ్ వచ్చి మళ్ళీ తీసుకోవాలన్నమాట. ఇంక మేము వెళ్ళేసరికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకేం చేయలేరనమాట, వాళ్ళు లవర్స్ తో వస్తారు కాబట్టి తప్పకుండా అయితే తీసుకెళ్ళా. ఇంక సరే అని చెప్పి మేము కానీ సమోసాలు అయితే చెప్పినాము. లవర్లు అంటే లవర్లే కాదు, ఫ్యామిలీస్ కానీ వస్తాయనుకో. ఇంక సమోసాలు చూడండి బాను చేతులు ఎలా ఉన్నాయి, చిన్న గుటకలాగా ఓసారికి వేసుకున్నాను అనమాట సమోసాలు అయితే. ఇంక అటుపక్క పాప్కార్న్ అవన్నీ కానీ హాట్ గా చేసిస్తుంటారు. నార్మల్ గా బయట 20 రూపాయల వాటర్ బాటిల్ అయితే 40 రూపాయలు అనమాట. ఇంకా రిటర్న్ ఇచ్చేస్తే 10 రూపీస్ రీఫండ్ అనమాట. 10 రూపీస్ కాయిన్ అయితే ఇస్తారు. ఇంక సరే అని చెప్పేసి కొద్దిగా ముందరకైతే వెళ్ళినాము. ఇంక ఇక్కడ నిప్పు కోడి ఉంటుంది కదా, ఆస్ట్రిచ్, అదే గుడ్డు పెడితే కోడికి అదే ఏమంటారో డైలాగ్ ఉంది కదా, సో మీరు అర్థం చేసుకోండి, ఇంక నేను వీడియోలో చెప్పలేను. ఇంకా అక్కడ అది చూసుకునేసి ఇంక ముందరకైతే వచ్చినాం అనమాట. ఇక్కడైతే మొత్తం కొంగలన్నింటినీ వదిలినారు. ఇక్కడైతే బాగుంది అనమాట చూడడానికి అయితే వ్యూ లొకేషన్ అంతా. మన సబ్స్క్రైబర్స్ కి మన ఫాలోవర్స్ అందరికీ త్వరలోనే గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది. ఇంకా దానికోసమే అక్కడ మేము కూర్చొని ఏదో ఫిల్ అయితే చేస్తున్నాము. ఇంక సరే అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కొద్దిగా ముందరకైతే వెళ్ళాము. ఇంక దీని నోరైతే కింద పెద్దగా ఉంటుంది, నార్మల్ గా చాలా మంది వీడియోలు అయితే చూసే ఉంటారు, నాకు దీన్ని ఏమైతే ఐడియా లేదు. సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంక ముందరకి అయితే వెళ్ళినామా. ఇంకా మామూలుగా మన సైడ్ అయితే కడుతులు ఉంటారు అనమాట. ఇంక ఇక్కడైతే సాంబార్ డీర్ అని రాసినారు. ఇంకా దాని పేరు మనం ఇదే వింటాం ఫస్ట్ టైం అనేసి. సరే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకొద్దిగా ముందరకి అయితే వెళ్ళినాము. ఇంక ఇక్కడ చెట్లతో అయితే చిన్న చిన్న ఇవన్నీ డిజైన్ చేసింటారు అనమాట, లైక్ జిరాఫీ, డియర్ ఇట్లాంటివన్నీ. హైదరాబాద్ నుంచి అయితే ఇదే అనమాట లాస్ట్ వీడియో, అంటే ఫుల్ వీడియో. ఇంక ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ అయితే ఉండింది, బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. ఇంక వీడియో తీసేసి వచ్చానుకో ఎడిట్ చేస్తున్నాం, లైక్ చెప్తానా. ఇంక నెక్స్ట్ అయితే జిరాఫీ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇంకొకటే ఒక జిరాఫీ అయితే ఉండింది అనమాట. అది కానీ బతుకుందో సచ్చిందో కానీ మాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. వీడియో తీసేంత సేపు సైలెంట్ గానే ఉంది, అసలు స్ట్రిక్ట్ గమనించినాము. ఇంక అప్పుడైతే చోలు కలిసింది, ఇంకప్పుడైతే ఫిక్స్ అయినాం అనమాట బతికే ఉంది. ఇంక ఈ కట్టెలను ఎందుకు చూపిస్తా అంటే, చిన్నప్పుడు మనల్ని కట్టెలతో అయితే దుమ్ము పెరుగుతాండ్రి, అందరికి గుర్తు ఉంటుంది. మేము స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అయితే అమ్మాయిలు అదే మనకి కట్టెలు తెచ్చిస్తాండ్రు, పెద్దదిగా వాళ్ళకే చదవచ్చు వాళ్ళే ఇది అని చెప్పేసి. కొట్టిన చోటే కొడతాను ఫ్రెండ్స్, మామూలుగా నాయదనమాట నొప్పి, కొట్టిన చోటే కొడితే. ఇంక సరే అని చెప్పేసి ఇక్కడ ఏదో ఫాజిల్ పార్క్ అని అయితే ఉండిందనమాట. ఇంక దాని లోపలికి వెళ్తే వెళ్ళిపోయినాము, ఎందుకంటే లైక్ పురాతన కాలం అన్ని కలెక్ట్ చేసి పెట్టింటారు చూద్దామని చెప్పేసి. ఇంక నేను లోపలికి వెళ్ళక ముందు ఏమనుకున్నానంటే, లైక్ దాని లోపల అయితే ఇలా పురాతన కాల జంతువులు అలాంటి ఫాజిల్స్ అయితే ఉంటాయి అనుకున్నా. ఇంక లోపలికి వెళ్ళి చూస్తే అయితే చెట్లు ఉన్నాయన్నమాట. ఇంక చెట్లు ఏవేవో రాళ్ళు అన్ని పెట్టినారు అనుకో. మొత్తం వీడియో ఎంత అయిపోతుంది అని చెప్పేసి ఇంక మొత్తం అయితే సరిగ్గా తీయలేదు, పైన అట్లా తీసుకుంటూ వచ్చేసిన అనమాట. ఇదేదో ఒకటే బోన్ అనమాట, ఏదో పెద్ద జంతువు దాని అయితే ఏదో ఒకటి పెట్టినారు. సరే అని చెప్పేసి దాని చిన్నగా వీడియో క్లిప్ పట్టుకొని ఇంకొంచెం ముందరకు వచ్చినాయి. ఇవంతా ఇరిపి ఉన్నాయి, లైక్ ఏ స్టోన్స్ ఏ ఇవినెస్ అనేది ఏం క్లియర్ గా అయితే లేదనమాట. లైక్ దాని నేమ్ మెన్షన్ చేసినారు, ఇంకా మన నేమ్ దాని నేమ్ కానీ మన కరెక్ట్ గా ఐడియా అయితే ఉండేది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి దాంట్లో నుంచి అయితే బయట వచ్చేసినాం అనమాట. ఇంక ఇది ఆ పక్క ఇన్ను ఈ పక్క అవుట్ అనమాట. ఇంక సరే అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఆడ పోతున్నారు. ఇంక నేనైతే వెనకాల వీడియో తీసుకుంటూ పోతాను. ఇంక నెక్స్ట్ ఎక్కడ రాయలేదు అంటే, ఇక్కడ అన్ని పక్షులన్నీ వరుసలో పెట్టింటారు అనమాట. ఇంక ఇవన్నీ చూద్దామని చెప్పి అయితే వెళ్ళినాం అనమాట. ఫస్ట్ రెండిట్లో అయితే అసలు పక్షులు ఒకటి కానీ లేవన్నమాట. ఇంకా పైన చూస్తే ఏదో మొడుగులు అలా ఒకటి కూర్చుంటాయి. ఇంక దాన్ని దాటుకున్న తర్వాత అయితే చిలకలు అనమాట. ఇంక చిలకలు తెలిసిందే కదా, ఉచితంగా దొరుకుతాయని చెప్పేసి పట్టుకొచ్చి అన్ని అయితే ఫుల్ గా పెట్టేసిన అనమాట. ఇంకా అలాంటి గోలే అనమాట ఫుల్ ఉన్నాయి. ఇంకా ఏదో రేర్ పక్షులన్నీ ఒకటి రెండే ఉన్నాయన్నమాట. ఇంకా హైదరాబాద్ వాళ్ళు కానీ ఇంకెవరైనా హైదరాబాద్ చూద్దామని వెళ్ళిన వాళ్ళు కానీ ఈ జూకి వెళ్ళినారు అనుకో, తప్పకుండా ఫుడ్ అయితే బయట ఇంకా అలో ఉంటుంది. సో బయట ఇంకా ఫుడ్ తెచ్చుకోండి, ఇక్కడ తినడానికి ప్లేసెస్ అయితే సూపర్ గా ఉంటాయి అనమాట. ఇంకా వాటర్ బాటిల్ కానీ బయట ఇంకా తెచ్చుకోవడమే బెటర్. కెమెరా అట్లాంటి వాటికి మాత్రమే ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది. ఇంక ఇలా ఫుడ్కి ఏమిటికైతే ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండదు. మీకు ఎంత కావాలో అంత తెచ్చుకొని ఇంటి నుంచినో లేదా బయట నుంచి తెచ్చుకొని అయితే తినచ్చు అనమాట. ఇంకా లోపల ఫుడ్ అయితే సజెస్ట్ చేయండి నేను, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లు అయితే మామూలుగా ఉండవు అనమాట. మీరు నా సజెషన్ ఏమంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే బెటర్ అనమాట. లైక్ అందరితో ఫ్రెండ్స్ తో పాటు వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ముందర
అందరూ మసీదులు ఉంటాయని చెప్పి మసీదులు చూడడానికి అయితే వెళ్ళినాము. ఇంకా ఇక్కడ బోర్డు అయితే వేసినారు కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఓన్లీ ఒకే మసీదు ఉందన్నమాట. అది కానీ వాటర్లో లేదు. దాన్ని చూద్దామని చెప్పేసి బాగా అలా వెళ్ళిపోతుంటే నేను పిలిచిన రారా మసీదు ఏడు ఉండదు అని చెప్పేసి ఇంకా అక్కడ దగ్గర వెళ్ళి చూస్తే దానికి ఉన్న పుల్లన్నీ బెరికేసినారు. లైక్ ఎవరన్నా తప్పైపోయి దాంట్లో పడిపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. ఓన్లీ వన్ టైప్ మసీలే కాదు, చాలా టైప్స్ అయితే చెప్పినా అనమాట. లైక్ క్రొకడైల్స్ చాలా టైప్స్ ఉన్నాయని చెప్పి బోర్డు అయితే వేసిన అనమాట. ఇంక సరే అని చెప్పి ఒకటి తీసుకుంటా పోదాం చూసుకుంటా పోదాం అని చెప్పి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళినామా. అంటే అది ఓన్లీ ఒంటరిగా ఉండింది అనమాట. ఇంకా అది ఏదినే మాకు సరిగ్గా అర్థమైతే అవ్వలేదు. ఇంకా ఆటి నుంచి స్టార్ట్ అయిపోయి కొద్దిగా ముందరకైతే వచ్చినామా. ఇదైతే ఇంకో రకమైన ముసలి అనమాట. మూతి కుస్సిగా ఉంటుంది. ఇంకా మీరు కానీ వీడియోలో చూసింటారు అనమాట. ప్రతి ఒక్కటి నిద్రపోతానే అసలు బొమ్మలు అనేది కానీ తెలియదు, అంత డీసెంట్గా అయితే ఉంటాయి. అన్ని రియలే అనుకో. సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ముందరకైతే వెళ్ళినాం అనమాట. బాబు జూ మొత్తం అయిపోతుంది. ఇంకా స్నాక్స్ ఇట్లా లైక్ రెప్టైల్స్ ఏవి కనిపించలేదని చెప్పి చూస్తుంటే ఇక్కడైతే బోర్డు కనిపించింది. చూడండి ఎంట్రన్స్ లో ఇలా పెట్టినారు. ఇంక సరే అని చెప్పేసి అక్కడ ముందరికి వెళ్ళి చూస్తే టికెట్ అంట. ఇంక మేమైతే షాక్ అనమాట. ఇంకా లాస్ట్ టైం మా అన్నోళ్ళు వచ్చినప్పుడు అయితే ఫ్రీగానే ఉండిందంట. ఇంకా మేము దీనిలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఇంక దానికన్నా పిల్లలంతా కూర్చొని ఫుడ్ అయితే తింటున్నారు. ఇంక మేమైతే సమోసాలు తినింది. ఇంక రూమ్కి వెళ్ళి తినాలన్నమాట. ఫుడ్ గిడ్డ ఏం లేదు మాకైతే. కేరళలోనే వండలూరు జూలోనూ మా వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ వేరే వేరే జూల్లో చూసినారని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి, అది సపరేట్ గా మళ్ళీ 50 రూపీస్. ఇంక స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఫైనల్ గా లోపలికి వచ్చేటప్పుడు అటుపక్కే అట్లే వెళ్ళిపోయినాం కాబట్టి ఇవి అయితే తీయలేకపోయినా అనమాట. లైక్ ఈ వాటర్ తో ఉన్న ఇదంతా. ఇంక మేము వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న పిల్లోడిని అయితే వాళ్ళని కావాలనే పడుకోబెట్టినాడు, లేదా వాడు కాలికి పడుకున్నాడో మాకైతే తెలియదు. ఇంక వాడు పడుకుంటే వాళ్ళు కానీ ఫోటోలు వీడియోలు అయితే తీస్తాను. ఇంక నేను కానీ వీడియో క్లిప్ అయితే కొట్టుకొచ్చేసినవన్నీ. ఇదైతే ఎగ్జిట్ లో ఉంటుంది అనమాట. ఇంక ఇలా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని చెప్పేసి ఈ బోర్డు ఇక్కడ ఉంటుంది. ఇంక థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనేసి మనం అప్పుడు లోపలికి వచ్చాం కదా, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యే దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇంక నేనైతే ఏ జూ సజెస్ట్ చేస్తానంటే వండలూరు జూ అనమాట, తాంబరం దగ్గర. ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి బయట వచ్చి ఏం తినలేదని ఫస్ట్ అయితే కర్బూజ్కి ఒకటి వేసినాం. అలా మా రూమ్ దగ్గరికి వెళ్ళాలి, బస్సులో అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి నేరుకు మెట్రో అయితే ఎక్కేసినాం అనమాట. ఉస్మానియా కాలేజ్ నుంచి నేరుకు ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి. ఇంక ఈ వీడియో అయితే మొత్తానికి ఎండ్ అయిపోతుంది అనమాట ఇక్కడితో. ఇంక మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి